రాజధానిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి వివరించి నిధులు అలాగే అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారు అని గుర్తు చేశారు. ఇక ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది అన్నారు. ఇక దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలాన్ని హైదరాబాద్ తో అనుసంధానించే NH 765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది అని, మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది అని వివరించారు. ఇక అటవీ పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటిపూట మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తుంది అని తెలియజేశారు. అమరాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనులు DPR ను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి అన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ను అనుసంధానించే NH 63 రహదారి వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళ్తోంది అని, దాన్ని నగరం వెలుపల నుంచి మంజూరు చేయాలని కోరారు. పర్వత్ మాల ప్రాజెక్టులో యాదాద్రి ఆలయం, నల్లగొండలోని హనుమాన్కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో NH 65 పక్కన 67 ఎకరాల్లో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.